ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీ ಎಲ್ಲರಿಗೂ మరణాత. జీవాహారము అనే అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీకు మా ప్రేమపూర్వక ఆహ్వానము. ఈరోజు వాక్యాన్ని బైబిల్ గ్రంథం నుంచి ధ్యానించుకుందాం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనం. మీరు యోర్దాను నీళ్ళ దగ్గరికి వచ్చి యోర్దాన్లో నిలువుడని నిబంధన మందస్సమును మోయు యాజకులకు ఆజ్ఞాపించుము. ఇక్కడ వాక్యంలో మనము చూచినట్లయితే ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశము నుంచి మరి బయటికి వచ్చాక 40 సంవత్సరములు అరణ్యములో ఉండడం మనము చూస్తాం. అప్పుడు మోషేకి దేవుడు ఏ విధముగా అయితే తోడై ఉన్నారో యెహోషువతో కూడా దేవుడు అదే వాగ్దానము చేసి ఉన్నాడు. నేను నీకు తోడై ఉంటానని ఇశ్రాయేలీయుల ప్రజలని మరి నీ ద్వారా వారిని నడిపిస్తానని దేవుడు వాగ్దానము చేసి ఉన్నాడు. ఇప్పుడు వీరిక్కడికి యోర్దాను నది దగ్గరికి రావడం మనము చూస్తాం. దేవుని నిబంధన మందసమును మరి ఆ యాజకులు తీసుకొని రావడం మనము చూస్తాం. మరి తీసుకొని వస్తున్నప్పుడు వారి ముందు ఈ యోర్దాను నది ఉంది. మరి ఆ సమయమున వారు తీసుకోవలసిన నిర్ణయం ఏంటి? అక్కడే ఆగిపోవడమా, లేక మరి అక్కడ ముందుకి సాగిపోవాలా? మరి ముందు చూస్తే అది ఒక నది. మరి ఎలాగున వెళ్ళాలని వారి ఆలోచిస్తున్నప్పుడు మరి అక్కడ దేవుడు వాగ్దానము చేసి ఉన్నాడు యెహోషువకి, ఈరోజు మరి ఇశ్రాయేలీయుల ప్రజల ముందు నేను ఒక కార్యము చేస్తానని. అదే విధముగా మరి వారు అక్కడ కాళ్ళు పెట్టినప్పుడు ఆ యోర్దాను నది కూడా అది మొత్తము కూడా ఎండిపోవడం మనము చూస్తాం. ఆరిన నేలపై మరి వారు నడుచుకుంటూ వెళ్ళడం మనము చూస్తాం. అట్టి దేవుని కార్యముని ఇక్కడ 3వ అధ్యాయము 7వ వచనం నుంచి 17వ వచనం వరకు మరి వాక్యములో రాయబడి ఉంది. మన జీవితాలు కూడా అనేక సార్లు మరి నిర్ణయము తీసుకోవలసిన సమయము వచ్చినప్పుడు దేవునిపై మనము ఆధారపడే వారముగా ఉండాలి. ఇక్కడ వారికి కూడా మరి నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది. అక్కడే ఆగిపోవడమా లేదా సాగిపోవాలా? వారు ఎప్పుడైతే ఒక మంచి నిర్ణయం తీసుకొని మరి యోర్దాను నది ఉన్నప్పటికీ వారి కాళ్ళు అక్కడ పెట్టడం జరిగిందో ఇక్కడ వాక్యంలో చూసినట్లయితే 3వ అధ్యాయం 13వ వచనం, సర్వలోక నాదుడగు యెహోవా నిబంధన మందసమును మోయు యాజకుల అరకాలు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును. దేవుడు ఏ విధముగా అయితే మరి వాగ్దానము చేసి ఉన్నాడో అట్టి విధముగానే వారి ముందు ఒక అద్భుత కార్యం, ఆశ్చర్య కార్యము చేశారు. మరి ఇశ్రాయేలీయుల ప్రజలైతే వారు మాట వినడంలోని ప్రజలుగా ఉన్నప్పటికీ ఎప్పుడైతే దేవుని దగ్గరికి వారు తిరిగి వచ్చినప్పుడు దేవుడు వారి జీవితంలో కార్యము చేసి ఉన్నారు. ఎర్ర సముద్రాన్ని మరి 2 పాయలుగా చేసి ఉన్నాడు. అలాగే ఇప్పుడు యోర్దాను నదిలో కూడా వారు కాలు పెట్టినప్పుడు మరి అది ఎండిన నేలగా వారు అక్కడ నడవడం మనము చూస్తాం. దాని గురించి మరి వారు ఇక్కడ సాక్ష్యం పలుకుతున్న 4వ అధ్యాయం 24వ వచనంలో మన జీవితాలలో కూడా ఒక మంచి నిర్ణయం మనము తీసుకున్నప్పుడు దేవుడు మహిమపరచబడతాడు. అక్కడ దేవుడు మహిమపరచబడ్డాడు. అది దేవుని కార్యము కాబట్టి మనము కూడా మరి ధైర్యముగా ముందుకి, ఎలాగైతే ఇశ్రాయేలీయులు ఆ మందసమును మోసుకొని యాజకులు ఎలాగైతే ముందుకు వెళ్ళి ఉన్నారో మనము కూడా వెనక్కి చూడకుండా ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు మనని దీవించి ఆశీర్వదించి ఆయన కార్యము మన జీవితంలో జరిగించే దేవుడిగా ఉన్నాడు. ఇటు వాక్య వర్తమానాన్ని దేవుడు మీ వినికిడిలో హృదయంలో భద్రపరిచి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నమ్మదగిన మా యేసు క్రీస్తు ప్రభువా, అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు చేసే దేవా, అసాధ్యమైన వాటిని సుసాధ్యముగా చేసే దేవా, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తండ్రి. దేవా, వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడి ఉన్నారు. అవును తండ్రి, దేవా, యాజకులు మందసమును మోసుకొని వస్తున్నప్పుడు దేవా ఆ యోర్దాను నదిలో తండ్రి మీరు చేసిన అద్భుత కార్యాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు. దేవా, అదే విధముగా నిర్ణయము తీసుకోవలసిన సమయం వచ్చినప్పుడు ఒక మంచి నిర్ణయము తీసుకొని ధైర్యముగా ముందుకు వెళ్ళే ధన్యత ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. విన్న వాక్యాన్ని ప్రతి హృదయంలో మీరు భద్రపరచండి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మరణాత. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.